హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను 3 లెహంగా సెట్లు అయితే చూపించబోతున్నానండి. 3 కూడా సారీస్ తీసుకున్నారనమాట. ముగ్గురు సిస్టర్స్ అయితే ముగ్గురికి కూడా డిఫరెంట్ గా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చేశానండి. అవి కూడా మీకు ఎలా ఉన్నాయన్నది షేర్ చేస్తాను. వీటిలో మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని నా వాట్సాప్ నెంబర్ అన్నది స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నది చెప్పేస్తాను. ఇందులో అయితే నేను కాస్ట్ అయితే మెన్షన్ చేయటం లేదండి. చాలా మంది అడుగుతున్నారు కాస్ట్ ఎంత అనేసి. కాస్ట్ అయితే మెన్షన్ చేయటం లేదండి. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాస్ట్ ఉంది కదా. సో నా వల్ల ఎవరో డిస్టర్బ్ అవ్వకూడదు, ఎవరి వల్ల నేను డిస్టర్బ్ అవ్వకూడదు అనేసి నేను కాస్ట్ అయితే చెప్పట్లేదండి. వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవుతే కనుక నేను డీటెయిల్స్ అన్నది క్లారిటీగా చెప్తానండి. ఇప్పుడైతే లెహంగా సెట్ల గురించి పూర్తిగా చెప్తాను. అలానే ఒక్కొక్కరు లెహంగా సెట్ తీసుకుంటున్నారండి. సెట్ తీసుకోవడం వల్ల 2.5 గేరా వస్తుంది అంతే అండి, ఎక్కువ రాదు. ఆ కాస్ట్ పెట్టి ఒకసారి తీసుకుంటే మనకి బ్లౌజ్ అలాగే లెహంగా ఇందులో కంప్లీట్ గా వచ్చేస్తుంది. మనం సపరేట్ గా ఒక ఓనీ తీసుకుంటే మనకి ఓనీకి కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది అంతే అండి. కానీ ఇదైతే మనకి సారీ ఎంత ఉంటుందో అంతా కూడా ఫుల్ గేరా వచ్చేస్తుంది అనమాట. 4.5 అలా వచ్చేస్తుందండి. అంటే పళ్ళు అండ్ అలాగే బ్లౌజ్ పీస్ తీసేగా మిగతాదంతా సారీ అంతా కూడా లెహంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఓకేనండి. అయితే నేను ఇప్పుడు మీకు ఫస్ట్ లెహంగా చూపిస్తానండి. దాని తర్వాత అయితే బ్లౌజ్ కూడా చూపిస్తాను. అయితే ఇవన్నీ కూడా బెనారస్ సారీస్ అండి. బెనారస్ సారీస్ లో మనకి బ్రొకేడు బ్లౌజ్ వచ్చిందనమాట. అందుకనేసి మనం బ్రొకేడ్ లో అయితే బ్లౌజ్ పీస్ అన్నది పక్కన పెట్టేసాము. ప్లేను కాటన్ పట్టు తీసుకుని వర్క్ అయితే చేసామన్నమాట. ఆ వర్క్ ఎలా ఉంటది అన్నది కూడా మీకు చూపిస్తాను. ఒక్కొక్క డిఫరెంట్ వర్క్ అయితే చేసామన్నమాట. 3 కూడా సేమ్ లెహంగాలండి. అంటే ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటారు కదా, డిఫరెంట్ ఉండకూడదు అనేసి ఒకేలాగైతే స్టిచ్చింగ్ అయితే చేసామన్నమాట. ఓకేనండి. ఫస్ట్ అయితే గ్రీన్ అండి. ఇది మనకి పెసర గ్రీన్ లెహంగా అయితే వచ్చిందండి. బార్డర్ అన్నది డార్క్ గ్రీన్ అన్నమాట. డార్క్ గ్రీన్ ఇదిగో చూసారా, డార్క్ గ్రీన్ వచ్చింది. దీని మీద అయితే మనకి సిల్వర్ ఒకటే ఉందండి, గోల్డ్ అయితే లేదు. మనం లోపల అయితే క్రేప్ లైనింగ్ అయితే వేసానండి. ఈ క్రేప్ లైనింగ్ ఎందుకంటే అండి, వాష్ చేస్తాం కదండి, కాటన్ లైనింగ్ అయితే పైకి వెళ్ళిపోద్ది. క్రేప్ అయితే మనకి పైకి వెళ్ళకుండా నీళ్లు ఆరిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ గా మామూలుగా ఉంటది అనమాట. అయితే దీన్ని మేము చాలా ఇదిగా ఐరన్ అయితే చేసామండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. కాకపోతే ఇది బెనారస్ క్లాత్ కదా, దాని తోడు ఏంటంటే అంటే చాలా స్టిఫ్ గా ఉందండి సారీ. ఇవి సారీస్ కట్టుకుంటే కంటే ఇలా లెహంగాలు స్టిచ్చింగ్ చేయించుకుంటేనే బాగుంటది. అయితే ఇలాగా మనం అదే పెసర గ్రీన్ కలర్ ఏమో పైన వచ్చిందండి. బార్డర్ అంతా కూడా డార్క్ గ్రీన్ వచ్చింది అనమాట. దీనికైతే హ్యాంగింగ్స్ అయితే ఇలా చేసామండి. మీకు ఈ హ్యాంగింగ్స్ ఎలాగ ఉన్నాయో చెప్పండి. ముగ్గురికి సేమ్ హ్యాంగింగ్సే. ఓకేనండి. దీనికి మనం బ్లౌజ్ ఎలాగా డిజైన్ చేసామన్నది చూపిస్తాను. ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ అయితేనే మనం వర్క్ అన్నది చేసామండి. హ్యాండ్స్ కి అయితే వర్క్ చేయలేదు. ఎందుకంటే హ్యాండ్స్ కి వాళ్ళు బుట్ట చేతులు కావాలన్నారనమాట. పైన చిన్న పప్పొచ్చిలా పెట్టక్క అనేసి అంటే సరే అనేసి నేను బుట్ట చేతులు అయితే పెట్టాను అనమాట. ఇదండి. ఇది మనకి డిఫరెంట్ గా ఉంటది. ఆల్ ఓవర్ వచ్చేస్తుంది అండి. మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది. మనం పెసర గ్రీన్ అండ్ సిల్వర్ జరీతోటే చేసామండి, వేరే కలర్ అయితే యూజ్ చేయలేదు. ఇలాగా హ్యాండ్స్ కి అయితే మనం ఇలాగా చిన్న పప్పు అయితే పెట్టాము. ఇచ్చి మనకి కింద లెహంగా బ్లౌజ్ పీస్ లో బార్డర్ ఉంటది కదండి, ఆ బార్డర్ లోది చిన్న క్లాత్ తీసుకుని కింద అన్నది బెల్ట్ కింద ఇచ్చామన్నమాట. ఇలాగైతే స్టిచ్చింగ్ చేసేవండి. ఇది ఒక పాపది. అయితే నేను అంటే చిన్నపిల్లలు కదా ఫ్రంట్ ఓపెన్ వద్దని అనుకున్నాను. కాకపోతే వాళ్ళు ఫ్రంట్ ఓపెనే కావాలన్నారండి. అందుకనేసి 2 సైడ్స్ అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇది ఒక పాపది. ఈ వర్క్స్ అన్ని కూడా మీకు నచ్చితే కనుక ఒక స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. వర్క్ ఎలా ఉన్నదన్నది కూడా చిన్న కామెంట్ అయితే చేయండి.
సేమ్ ముగ్గురికి కూడా హిప్ బెల్ట్ కూడా రెడీ చేశానండి. అంటే మీకు చూపిస్తాను. ఇందులో మనకి డిజైన్ బార్డర్ ఉంది కదండి, బార్డర్ లోనే మనకి ఒక డిజైన్ వచ్చిన బార్డర్ ఉంది. ఇందులో మనం బ్లౌజ్ పీస్ అదే పళ్ళు పీస్ తీసేస్తాం కదా, అందులో ఉన్న బార్డర్ తోటి మనం హిప్ బెల్ట్ అన్నది చేసామన్నమాట. మొత్తం ముగ్గురికి కూడా హిప్ బెల్ట్లు అయితే చేశానండి. ఓని వేసుకుంటే చాలా బాగుంటది. ఇది అనమాట, మనం 2 in 1 ఎలా అయినా పెట్టుకోవచ్చు. 2 in 1 అనమాట అండి, మనకి ఏమీ కూడా వేస్ట్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే అండి, ఇది మామూలుగా పింక్ అండ్ బేబీ పింక్ లెహంగా వచ్చిందండి. పింక్ ఏమో బ్లౌజ్ అనమాట. లెహంగా అయితే ఇలా వచ్చిందండి. వీటికి కూడా మనం హ్యాంగింగ్స్ అన్నది ఇలా చేసామండి. ముగ్గురికి కూడా సేమ్ ఒకేలా ఇచ్చామన్నమాట. అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపించకుండా ఇలా. ఇవన్నీ ఈ హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయన్నది చిన్న కామెంట్ అయితే చేయండి. ఇది ఒక లెహంగా అండి. మీకు తెలుస్తుందా, నేను ఐరన్ అయితే చాలా ఇదిగా చేశానండి. కాకపోతే ఇది బెనారస్ క్లాత్ వల్ల నుంచునే ఉంటుంది. దీనికి మనం పింక్ బార్డర్ అన్నది వచ్చిందండి. ఈ పింక్ కలర్ మనం బ్లౌజ్ తీసుకుని వర్క్ అయితే కంప్లీట్ చేసాం. ఇది మనం హ్యాండ్ కూడా కంప్లీట్ గా వర్క్ చేయించుకుంటే చాలా బాగుందండి. కాకపోతే వాళ్ళు చిన్నపిల్లలు కదా, సో హ్యాండ్స్ కి వర్క్ వద్దన్నారండి. అందుకనేసి ఇలాగా మనం వర్క్ అన్నది ఇలా చేసామండి. సింగిల్ కలర్ అండి, యాంటిక్ జరీ అండి అన్నమాట. ఇది మామూలు జరీ కాదు, యాంటిక్ జరీ అండి. ఇదన్నమాట అండి వర్క్. ఇది బేబీ పింక్ అలాగే యాంటిక్ జరీ అండి, నార్మల్ గోల్డ్ కాదు, యాంటిక్ గోల్డ్ అన్నమాట. చాలా డిఫరెంట్ గా, అంటే కలర్స్ ఉంటే ఇంకా చాలా బాగున్నాం. సింగిల్ కలర్ అవడం వల్ల కొంచెం లుక్ అయితే కనిపించట్లేదు. ఓకేనండి, దీనికి కూడా మనం హిప్ బెల్ట్ అన్నది రెడీ చేసాము. అంటే దీనికి మనం ప్లెయిన్ గా ఇచ్చామన్నమాట అండి. హిప్ బెల్ట్ అన్నది ప్లెయిన్ గా ఇచ్చాము. ఇదొకటి. మూడోది అయితే బ్లూ అండి. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే చాలా ఎందుకో తెలియదు కానీ చాలా ఇష్టం అనమాట అండి ఈ కలర్ అయితే. దీనికి కూడా మనం హ్యాంగింగ్స్ అన్నది ఇలా ఇచ్చామండి. ముగ్గురికి సేమ్ హ్యాంగింగ్స్ ఇచ్చాము. లెహంగా అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసామండి. లెహంగాస్ అయితే ఎలా ఉన్నాయి అన్నది చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ ఈ లెహంగాకి అయితే కొంచెం వర్క్ అయితే డిఫరెంట్ గానే చేసామన్నమాట. ఈ వర్క్ ఎలా చేసామన్నది కూడా చూపిస్తాను. ఇదిగోండి వర్క్ అయితే ఇది కనిపిస్తుందా, అంటే మనం మధ్యలో అయితే మనం నెట్ యూజ్ చేసామండి. మన కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ లో ఎటువంటి వర్క్ అయినా సరే మనకి అవుతుంది అనమాట. వర్క్ అయితే ఇలా చేసామండి. ఈ వర్క్ అయితే నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది కూడా. మధ్యలో మనకి నెట్ ఉంది కదండి, నెట్ కూడా మనం 2 లేయర్స్ వేసాము. సింగిల్ లేయర్ అయితే కాదు, 2 లేయర్స్ వేసే వర్క్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. బ్లౌజెస్ అన్ని ఇవ్వండి. ఈరోజు ఈ 3 బ్లౌజెస్ అయితే మీకు షేర్ చేయాలనిపించింది, అందుకనే షేర్ చేస్తున్నాను. వర్క్ అయితే కొంచెం అర్జెంట్, వర్క్ అయితే చాలా అర్జెంట్ వర్క్ ఉందండి. అది కొంచెం కంప్లీట్ చేయాలి. ఇంకా చాలా బ్లౌజెస్ అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ కూడా చాలా ఉన్నాయండి. అవి కూడా స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇంకా వీడియోస్ అయితే తీయలేకపోతున్నానండి, టైం కుదరట్లేదు. ఇక మీద చెయ్యాలని అనుకుంటున్నాను. మీకు ప్రతి వీడియోలో చెయ్యాలని అనుకుంటున్నాననే చెప్తున్నాను. కానీ నేను చేయలేకపోతున్నానండి వీడియోస్ కూడా. కొంచెం టైం చూసుకుని వీడియోస్ టయానికి అప్లోడ్ చేసేలాగా అయితే చూస్తాను. అయితే ఇప్పుడైతే ఈ బ్లౌజెస్ లో మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని మన వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నది ఇస్తాను. అలాగే బ్లౌజెస్ ఎలాగున్నాయి అన్నది కూడా చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకేనండి, ఈ వీడియోతో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఓకేనా, బాయ్ అండి.